అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో మా తమ్ముడు బర్త్డే సెలబ్రేషన్స్ మేము ఎలా చేసుకున్నాము అనేది చూపిస్తాను. తమ్ముడు బర్త్డే అని నేనైతే వాడికి నైట్ 12 అయితే సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. తమ్ముడు బర్త్డేకి ఎప్పుడు కూడా కేక్ కటింగ్ అయితే చేయలేదు. ఇలా సర్ప్రైజ్ ప్లాన్స్ కూడా మేము ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం చేసాము. ఈసారి బర్త్డేకి మాత్రం నేనే నా డబ్బులతో మా తమ్ముడికి అయితే ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. తమ్ముడికి ఎప్పుడూ కూడా కేక్ కటింగ్ అయితే మేము చేయించలేదని ఈసారి అయితే నేను నా డబ్బులతో మా తమ్ముడికి అయితే ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఈ డెకరేషన్ మొత్తం కూడా చాలా సింపుల్గా చేశాను. బ్యాక్గ్రౌండ్లో హ్యాపీ బర్త్డే అని రాయాలి కదా, నేనైతే ఇంట్లో ఉన్న ధర్మాగోల్డ్ తీసుకుని దాని మీద పెన్తో రాసి పెయింట్ అయితే వేశాను. బెలూన్స్ కూడా ఊది పక్కన పెట్టేశాను. నేనైతే బెలూన్స్ 10 రూపీస్ ప్యాకెట్స్వి 3 తీసుకున్నాను. అవి 30 రూపీస్ అయినాయి. అండ్ కేక్ ఏమో 200 అయ్యింది. బెలూన్స్ అతికించడానికి డబుల్ సైడ్ టేప్ కావాలని నేనైతే 2 తీసుకున్నాను. అది ఒక్కొక్కటి 10 రూపీస్, నాకు 20 రూపీస్ అయ్యింది. ఇంకా నేనైతే మొత్తం డెకరేషన్ చేసేసి ఇలాగ అన్నీ రెడీ చేసి అయితే పెట్టేశాను. ఈసారి మా తమ్ముడికి బట్టలు కూడా నేనే కొన్నాను. నేను రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు నాన్న నాకు 20 రూపీస్ ఇచ్చేవాళ్ళు. నేను వాటిని కొనుక్కోకుండా దాచుకునేదాన్ని. ఆ డబ్బుల్ని మా నాన్నకి ఇచ్చాను. మా నాన్న తమ్ముడికి అయితే బట్టలు తీసుకొచ్చాడు. ఇంకా ఈ బర్త్డేకి మొత్తం నా మనీతోనే నేను మా తమ్ముడికి సెలబ్రేట్ చేశాను. మేమైతే ఎప్పుడు కూడా ఇలా మిడ్నైట్ 12 కట్ చేయించలేదు. ఇదే ఫస్ట్ టైం కట్ చేపిస్తున్నాము. కేక్ అయితే ఎగ్లెస్ది చేయించాను. ఎందుకంటే సండే మనకి శ్రీరామనవమి వచ్చింది కాబట్టి ఫెస్టివల్ రోజు నాన్ వెజ్ తినాం కాబట్టి ఎగ్లెస్ కేక్ అయితే చేపించాను. డెకరేషన్ అంతా అయిపోయింది. ఇప్పుడు తమ్ముడిని తీసుకొస్తాను. వీడైతే జస్ట్ ఇప్పుడే లేచాడు కదా, నిద్ర కళ్ళుతో ఉన్నాడు. వాడికి ఇంకా మత్తు వదలలేదు, అందుకే అలా నడుస్తున్నాడు. ఇక్కడ వరకు బాగానే వచ్చాడు. ఇప్పుడు ఈ కేక్ని ఎలా చూస్తాడో మీరే చూడండి. ఈ కేక్ని వాడేమో వెరైటీగా చూస్తున్నాడు. వాడికైతే కొంచెం సేపు వరకు కన్ఫ్యూజన్గానే ఉంది. వాడికి ఏం అర్థం కాలేదు. తమ్ముడిని అయితే హ్యాపీగా చూడాలనుకున్నాను, కానీ వాడైతే అసలు నవ్వట్లేదు, ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వట్లేదు ఫేస్లో. ఆ కేక్ని అయితే వెరైటీగా చూస్తున్నాడు. ఇప్పుడు చాలా సింపుల్గా అయితే నేను చేసేసాను. చాలా బాగుంది, నాకు నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇప్పుడైతే కేక్ కట్ చేపిస్తున్నాను. నేనైతే ఒక 2 బెలూన్స్లో అక్షింతలు వేసుకున్నాను. అది వాడు కేక్ కట్ చేసేటప్పుడు పగలగొడదాం అనుకున్నాను. ఆ అక్షింతలు అప్పుడు వాడి మీద పడతాయి కదా అనుకున్నా, కానీ అది వీడియోలో రికార్డ్ అవ్వలేదు. వీడైతే ఇక్కడ సీరియస్గా కేక్ కట్ చేసేసాడు. తమ్ముడికి నేను బట్టలనే గిఫ్ట్గా ఇచ్చేసాను. ఇక్కడైతే కేక్ తినిపించేసాను. తమ్ముడు బర్త్డే వచ్చేసరికి నా దగ్గర కూడా డబ్బులు ఉండేవి కాదు. అప్పుడు నాన్న చాలా బాధపడేవారు. వీడికి బర్త్డే సరిగ్గా సెలబ్రేట్ చేయలేకపోతున్నామని అనుకునేవారు, కానీ ఈసారి అలా ఉండకూడదని నేనే నా డబ్బులతో ఇలా సెలబ్రేట్ చేశాను. ఇంట్లో మేమందరం చాలా హ్యాపీ. ఇప్పుడైతే వీడికి నేను కొన్న బట్టలు అయితే ఇచ్చేసాను. వీడికి ఆ కలర్స్ నచ్చుతాయా నచ్చవా అనుకున్నాను, నచ్చినాయి అంట. నిన్ను ఆశీర్వదిస్తాను, కాళ్ళు పట్టుకోరా అంటే వాడు ఏం చేస్తున్నాడు చూడండి. నా కాళ్ళు పట్టుకోకుండా కింద నేలను పట్టుకున్నాడు. ఇంక ఇప్పుడు అమ్మ కూడా వాడికి తినిపించేస్తుంది. తినిపించడం అయిపోయాక అమ్మ కాళ్ళు కూడా పట్టుకున్నాడు. వెనకాల నుంచేమో ఆ బెలూన్స్ అయితే ఊడిపోతున్నాయి. నేనైతే ఇలా సింపుల్గా చేసేసాను. నేను చేసిన ఈ సెలబ్రేషన్ మీకు ఎలా అనిపించిందో అనేది కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.